అనుకోని ప్రయాణం. నా పక్కన కనిపిస్తుంది కదా నాగలక్ష్మి. తను వాళ్ళ చిన్నమామయ్య గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఇది నెల్లూరు. ఎర్లీ మార్నింగ్ 5-5:30 ఆ గ్యాప్లో అనమాట. మేమంతా ఫ్రెష్ అయిపోయాము అక్కడ. సో నెల్లూరులో సార్ స్టూడెంట్ రవళి గారు ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గరలోనే వీళ్ళ హౌస్ కూడా వెళ్ళాం. ఆంటీ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో కొంతమంది అక్కడ, కొంతమంది ఇక్కడ అలా రెడీ అయ్యామన్నమాట. గోల్డెన్ ఫిషెస్ ఎంత బాగున్నాయి కదా. ఇక్కడ చూసుకున్న ఫ్రేమ్స్ ఏంటి అంటే పట్టు శారీస్. ఆంటీ గారి వాళ్ళ మ్యారేజ్ పట్టు శారీస్ వాళ్ళ పాప వాళ్ళు గృహప్రవేశానికి గిఫ్ట్గా ఇచ్చారట. రెడీ అయిపోయి అందరం కిందకు వచ్చేసాం వెళ్ళిపోవడానికి. అందరం వచ్చేసాం ఒక చోటకి. రవళి గారు వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో అందరం ఫ్రెష్ అయిపోయి రెడీగా ఉన్నాం వెళ్ళిపోవడానికి. ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి రాయుడిపేట ఊరి పేరు గుర్తులేదు కానీ ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము. రెడీ అయిపోయి ఇలా బస్లో పాటలు పాడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఒక అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అనమాట నాదైతే మాత్రం. సో అందరం 2 బస్సెస్లో అయితే వెళ్ళాము. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా టీం లీడరు చూసారా బెదిరిస్తున్నారు. శ్రీ అభయ అనుగ్రహ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే ఉన్నాము. భజన సాంగ్స్ అయితే పాడుతున్నారు పిల్లలు స్వామివారి కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముందుగానే ప్రాక్టీస్ ఒకసారి చూసుకుంటున్నారు. మాడవీధుల్లో నడుస్తూ ఈవినింగ్ తిరుపతిలో డాన్స్ ఉంది కాబట్టి. థ్యాంక్ యూ ఆల్.